కప్పు ఉప్మా రవ్వతో ఈజీగా తక్కువ టైంలో పట్టుకునే వడియాలు తయారు చేయడం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రవ్వని ఒక గిన్నెలో ఏసుకొని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పులు వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వలో వాటర్ పోసి కలుపుకోవడం వల్ల మనం వేడి నీళ్ళు పోసి ఉడికించేటప్పుడు ఉండలు కట్టకుండా ఈజీగా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. అదే మిక్సీలోనికి ఒక 4, 2 మిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర ఏసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. మనం ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది బాగా వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పోసుకోవాలి. తర్వాత స్టవ్‌ని మీడియం సిమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక కప్పు రవ్వకి 8 కప్పులు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. పిండి కలిపేటప్పుడు 2 కప్పులు వాటరు, ఇలా పిండి ఉడికించినప్పుడు 6 కప్పులు వాటరు. మొత్తం 8 కప్పులు. ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఏసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు గనక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఈ వడియాలనేవి ఎండలోనే ఆరబెట్టనవసరం లేదు. నీళ్ళలోని సరే ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. అదే గనక ఎండలో ఆరబెట్టుకుంటే 1, 2 రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడిగా ఏం పెట్టనవసరం లేదు. గోరువెచ్చగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పిండనేది గోరువెచ్చగయిన తర్వాత మనకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండలో గానీ, ఫ్యాన్ కిందైనా సరే క్లాత్‌ని గానీ, లేదా కవర్‌ని గానీ యేసుకొని, మనకు కావాల్సిన సైజులో వడియాలనేసుకొని ఆరబెట్టుకోవడమే. అదే గనక కవర్ పైనైతే వడియాలనేవి తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అదే గనక మీరు కాటన్ క్లాత్ పైనైతే గనక పూర్తిగా ఎండిపోయిన తర్వాత రెండో వైపు వాటర్ చల్లుకొని అప్పుడు వడియాల్ని తీసుకోవాలి. తర్వాత పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా వడియాలనేది చేసేటప్పుడు పెద్దగుంటాయి గానీ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవి చిన్నగా అయిపోతాయి. ఒకరోజు మొత్తం ఎండిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇవి పూర్తిగా ఎండేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. మొత్తం పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, నూనె పోసుకొని, నూనె అనేది బాగా వేడిన తర్వాత వడియాలనేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా తక్కువ టైంలో ఈజీగా కప్పు ఉప్మా రవ్వతో వడియాల్ని తయారు చేసుకోవచ్చు.